భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో మరియు దేవాలయాల్లో పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు పూజలు చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే ఈ పూజా కార్యక్రమంలో దేవుడికి పువ్వులు అలాగే నైవేద్యాలు సమర్పించడం ఎంత ముఖ్యమో కొబ్బరికాయ కొట్టడం కూడా అంతే ముఖ్యం. ఏదైనా శుభకార్యాల్లో దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కొబ్బరికాయ కొడతారు. అయితే కేవలం మహిళలు కొబ్బరికాయ కొట్టడం నిషేధించబడింది. అయితే మహిళలు కొబ్బరికాయ కొట్టకుండా నిషేధించడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాలలో కొబ్బరికాయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత చివరిగా కొబ్బరికాయ కొడతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొబ్బరి నీరు చంద్రునికి చిహ్నంగా భావిస్తారు. దానిని దేవునికి సమర్పించడం వల్ల సుఖం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఇలా పూజ ముగిసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం వల్ల మన జీవితంలో దుఃఖం, బాధలు దూరం చేస్తుంది. అయితే మహిళలు కొబ్బరికాయ కొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే కొబ్బరికాయ అనేది ఒక విత్తనం. ఈ విత్తనం ఒక చెట్టుకి ప్రాణం పోస్తుంది. అలాగే స్త్రీలు సంతానానికి కారకులు. మహిళలు ఒక ప్రాణం భూమి మీద రావడానికి ఎలా కారణం అవుతారో కొబ్బరికాయ కూడా ఒక చెట్టు జన్మించడానికి అలాగే కారణమవుతుంది. అందుకే మహిళలు ఎప్పుడు కొబ్బరికాయను పగలగొట్టరు. మహిళలు కొబ్బరికాయలు పగలగొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల మహిళలు కొబ్బరికాయ కొట్టడం హిందూ శాస్త్రంలో నిషేధించబడింది. అంతేకాకుండా పురాణాల ప్రకారం విష్ణువు మరియు లక్ష్మీదేవి భూమిపై కొబ్బరికాయ చెట్లను నాటినట్లు శాస్త్రం చెబుతుంది. అందువల్ల కొబ్బరికాయను పరమ పవిత్రంగా భావించి పూజలో ఉపయోగిస్తారు. అలాగే మనమందరం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కలశం మీద కొబ్బరికాయ ఉంచి పూజిస్తారు.